హాయ్ హలో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. లంచ్ చేశారా? నేను లంచ్ చేశాను. నా ఖాళీ టైంలో నా వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు లంచ్లోకి ఏం ప్రిపేర్ చేశారో కామెంట్లో షేర్ చేయండి. నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మాత్రమే కుక్కర్ వస్తుంది, మీరు గమనించారో లేదో. ఇక ఈరోజు ఏంటంటే వీడియో, నేను ప్లాజోస్ ఆర్డర్ చేశాను, షార్ట్ వీడియో కూడా చేశాను. ఆ ప్లాజోస్ లెంత్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒక్కొక్క ప్లాజో కూడా నాకు సరిపోయే సైజ్కి కట్ చేసి ఎడ్జెస్ని క్యాండిల్ పెట్టి కాలుస్తున్నాను. ఆఫ్టర్నూన్లో నాకు అస్సలు నిద్ర పట్టదండి. ఒకవేళ పడుకున్న నైట్ టైంలో అటు ఇటు దొర్లుతూ ఉంటా, అస్సలు నిద్ర పట్టదు. చిన్నప్పటి నుండి అంతే. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని చేస్తున్నాను. ఈ ప్లాజోస్ తీసుకున్నాను కానీ అంతగా బాగోలేవు. మా వారికి ఆర్డర్ పెట్టడమే కానీ రిటర్న్ అంటే అస్సలు ఇష్టం ఉండదన్నమాట. అడిగితే నువ్వు పెట్టిన 850 రూపీస్కి చీప్ క్వాలిటీ కాకపోతే బెస్ట్ క్వాలిటీ వస్తాయా, వేసుకుంటే వేసుకో, లేకపోతే అనాథ పిల్లలకి ఎవరికైనా ఇచ్చేసే అంటారు. ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ రిటర్న్ ఆప్షన్ అంటే అసలు బెటర్ అనమాట. ఫస్ట్ టైం ఇలా జరిగింది. ఇంకా ఏం చేస్తాం, ఇంకా ఏదో ఒకటి చేసి అయితే నేను వేసుకోవాలి కదా. ఇక వీటిని మిషన్ దగ్గర ఇచ్చి స్టిచ్చింగ్ చేద్దాం అనుకున్నాను. మ్యాక్సిమం నా డ్రెస్సెస్కి నేనే ఆల్టరేషన్ చేసుకుంటాను. ఇంకా ఈ చీప్ క్వాలిటీకి మళ్ళీ మిషన్ దగ్గర ఇచ్చి దానికి మళ్ళీ అమౌంట్ పే చేయడం అనవసరం అనిపించింది. అందుకే ఇంకా నేను కరెక్ట్ మెజర్మెంట్ తీసుకొని ఆ సైజు కట్ చేసి ఎడ్జెస్ అయితే క్యాండిల్ పెట్టి కాలుస్తున్నాను. నాకు అసలు ఐడియా రాలేదండి వీడియో చేద్దామని, తర్వాత ఐడియా వచ్చింది. అప్పటికే 3-4 ప్లాజోస్ అయితే ఎడ్జెస్ కాల్ చేశాను. ఇది కాల్ చేయడం నాకు ఐడియా వచ్చిందనమాట. వీడియో చేస్తే వ్యూయర్స్కి చాలా యూజ్ అవుతుందనేసి ఇంకా మొబైల్ ట్రైపాడ్ తీసుకొని వచ్చి వీడియో అయితే ఆన్ చేశాను. అమ్మమ్మల నానమ్మల కాలంలో, అంటే వెనకటి కాలంలో ఇట్లా ఓవర్లాక్ కానీ జిగ్జాగ్ కానీ ఏమీ లేవు కదా. అప్పుడు వాళ్ళ చీర చెంగుల్ని ఇట్లా క్యాండిల్ పెట్టి ఎడ్జెస్ కాల్చేవాళ్ళండి. మళ్ళీ ఇప్పుడు ఇన్నాళ్ళకి నేనైతే కాలుస్తున్నాను. అంటే నేను పెట్టిన ఈ క్వాలిటీకి మళ్ళీ స్టిచ్చింగ్కి అమౌంట్ పే చేయడం వేస్ట్ అనిపించింది. అందుకని ఇంకా క్యాండిల్ పెట్టి అయితే కాలుస్తున్నాను. ఇక్కడ నేను కిచెన్లో వర్క్ చేస్తున్నాను. కిచెన్లో ఏంటంటే కొంచెం పాత ఫ్రిడ్జ్ ఉన్నప్పుడు కొంచెం వెంటిలేషన్ ఉండేది. ఇప్పుడు కొత్త ఫ్రిడ్జ్ వచ్చేసరికి ఆ వెంటిలేషన్ కాస్త తగ్గిపోయిందనమాట. కొంచెం డిమ్గా ఉంటుంది, చాలా హైట్గా ఉంది కదా, డిమ్గా ఉందనమాట రూము. అందుట్లో ఒకటి ఏంటంటే ఇంకా నేను కింద కూర్చొని వీడియో చేయడం వల్ల కొంచెం వీడియో కూడా క్లారిటీ లేదండి. నెక్స్ట్ ఏంటంటే నిన్న నేను బ్లాక్ కలర్ ప్లాజో అయితే వేసుకున్నాను. అది డ్రాయింగ్ స్టాండ్ మీద ఉంది. సడన్గా గుర్తొచ్చింది. ఇంకా గుర్తొచ్చేసరికి దాన్ని కూడా తీసుకొచ్చి కట్ చేసి ఎడ్జెస్ అయితే కాల్ చేశాను. ఇంకా నేను చేసిన వర్క్ కొంచెమే కానీ ఇంకా ఇల్లంతా చూడండి, ఏది వేస్ట్ పీసులతో, ఇంకా థ్రెడ్స్తో, ఇంకా కత్తెర అని, క్యాండిల్ అని, రంబోల, ఇంకా అవన్నీ కూడా సర్దేయాలి. ఇంకా ప్లాజోస్ ఉన్నాయి కదా, వాటిని అయితే ఫోల్డ్ చేసి నా బట్టల దగ్గర సర్దుకుంటే ఓ పని అయిపోతుంది. మా చిన్ను అయితే ఇంకా 4కి అలా వస్తాడు. అంటే కరెక్ట్ టైం ఏం లేదులేండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని అసలు మర్చిపోవద్దు.